నరేంద్ర మోడీతో పాటు భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించాల్సిన సందర్భం, ఇంక్లూడింగ్ మన చంద్రబాబు గారు, రేవంత్ గారితో సహా ఇటలీ వాళ్ళు చేసినటువంటి ఒక కీలకమైనటువంటి పని. వాస్తవంగా మనకి ఈ మధ్యకాలంలో ఎక్కడైతే పొలాలు డ్రై ఏరియాలు అంటాం, అంటే మెట్ట భూములు ఎక్కడైతే ఉంటాయో 50,000 40,000 ఆ రేంజ్లో పలికేది, మ్యాక్సిమం 1,00,000 2 లక్షలు 5 లక్షల్లో పలికేటటువంటి చోట్లన సోలార్ పవర్, విండ్ పవర్ లాంటి వాటికి అనుమతులు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీ, రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని ప్రోత్సహిస్తా ఆ ప్రాంతాల్లో సహకరిస్తున్నటువంటి గ్రీన్ ఎనర్జీ పేరుతో. అయితే ఇది మంచిదే, చాలా పెద్ద ఎత్తున వస్తుంది. కానీ ఇటలీ వాళ్ళు కూడా గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తూ కీలకమైన అడుగు వేశారు. భూమి మీదన పాతట్లేదు వాళ్ళు. ఇక్కడ మనకేంటి, భూమి మీదన పాతేసేసే ప్యానల్స్ అని, దాని ద్వారా పవర్ ప్రొడక్షన్ అది ప్రభుత్వం తీసుకునేటట్టని. అక్కడ భూమి మీద పాతడానికి వీల్లేదని చెప్పారు. ఎందుకు అంటే వర్షం నీళ్లు పడినప్పుడు భూమికి అది ఉండాలి. నువ్వు ప్యానల్ని పైన పెట్టుకుంటే, అంటే పైకి ఏలాడేయండి, ఏలాడేసి ఒకవేళ వర్షం పడ్డా ఆ ప్యానల్స్ మీద నుంచి కడుగుతూ వచ్చి కిందకి నీళ్లు పడతాయి, భూమిలోకి మాత్రం నీళ్ళు ఇంకాలి. ఈ ప్యానల్స్తో మొత్తం గొడుగులా కప్పేస్తే ఆ లోపల, భూమి లోపల నీళ్లు పడవు, తద్వారా ఆ నీళ్లు అవతలకి వెళ్ళిపోతాయి. తద్వారా అక్కడ భూమి శాంతం ఎందుకు పనికి రాకుండా పోతుంది అని ఇటలీ సైంటిస్టులు చెప్పారని. ఇప్పుడు అక్కడ నేల మీదన పాతడానికి వీల్లేదు అన్నటువంటి సరికొత్త విధానాన్ని తీసుకొచ్చారు సోలార్ ప్యానల్స్కి సంబంధించి.